సునాడే తన చైర్ పైన కూర్చొని ఉంటుంది. టేబుల్ పైన ఉన్న టీ కప్కి క్రాక్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా బ్యాడ్ సైనే అని అనుకుంటుంది. షిజునేనైతే పిలుస్తుంది. ఎల్లర్స్ అయితే ఇద్దరు కాన్కరో దగ్గరికి వస్తారు. కాన్కరోని చూసి ఎల్లర్ సిస్టర్ ఇలా అంటుంది, నేను పాయిజన్లో తోపు, కానీ నాకు ఇది తెలియట్లేదు. ససోరి చాలా గ్రో అయ్యాడు, నాకు తెలియని పాయిజన్ యూస్ చేశాడు. బాకీ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. సో అప్పుడు తను, నాకన్నా ఎక్కువ పాయిజన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, కొనోహాకి చెందిన సునాడే. గ్రేట్ నింజా వార్ టైంలో నేను చేసిన పాయిజన్స్కి యాంటీడోట్ అయితే కనుక్కుంది. నేనైతే ఆశ్చర్యపోయాను అంత త్వరగా ఎలా కనుక్కుందని. మీకు ఇప్పుడు కొనోహాతో మంచి సంబంధం ఉంది, సో ఇప్పుడు తననైతే కాంటాక్ట్ చేయండి. బాకీ అది విని, కానీ ఇప్పుడు తను హొకాగే, తన విలేజ్ని వదిలి రాలేదు. ఒకవేళ వచ్చినా 3 days పడుతుంది. లీఫ్ విలేజ్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పంపాము, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అప్పుడు ఎల్లర్ సిస్టర్ ఇలా అంటుంది, మీరు మిగతా విలేజ్ పైన డిపెండ్ అయ్యారా? ఇంత కేర్లెస్ మీ ఓన్ ట్రైనింగ్ పైన? అప్పుడు ఎల్లర్ బ్రదర్, ఇట్ క్యాన్ బీ హెల్ప్. ప్రశాంతతను కోల్పోయి వాళ్ళని చేశాడు, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు. అదే కాన్కరో గురించి చెప్పాడు. ఎల్లర్ సిస్టర్ ఇలా అంటుంది, వాళ్ళ మీద ఎందుకు అంత డిపెండ్ అవుతున్నారు? మీరు విలేజ్ పవర్ని పెంచడానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళే మనమే. అప్పుడు బాకీ, ఇదంతా ఫ్రెండ్లీనెస్ కోసమే. ఇలాంటి టైంలో వాళ్ళు ఒక యూజ్లెస్ టీమ్ని మాత్రమే పంపిస్తారు. అప్పుడు ఎల్లర్ సిస్టర్, మెయిన్ పాయింట్ అదే, ఆ మెంటల్ ముసల్దాన్ని నమ్మకూడదు, అదే సునాడేని నమ్మకూడదు అని అంటుంది. షిజునేనైతే సునాటే దగ్గరికి వస్తుంది. అప్పుడు సునాటే షిజునాతో, రీఎన్ఫోర్స్మెంట్ టీమ్ని శాన్ విలేజ్కి పంపాలి, వాళ్ళు ఇంకా రాలేదా? అప్పుడు షిజునా, వెల్ నేను చెక్ చేసి చూస్తాను. ఇప్పుడైతే మనకు కోనోహామరు అండ్ టీమ్ని అయితే చూపిస్తారు. ఇబుజు, కోనోహామరు సెన్సే, తనకైతే సిక్నెస్ వస్తుంది. వీళ్ళైతే ఫస్ట్ మిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. మోగి అంటుంది, మీరు ఓకేనా ఇబుజు సెన్సే? కోనోహామరు అయితే డిసప్పాయింట్ అవుతాడు. నింజా అయ్యాక ఇది ఫస్ట్ మిషన్, మీకైతే కోల్ చేసింది. కకాషి టీం అయితే శాన్ విలేజ్కి చేరుకుంటారు. సో వాళ్ళతో ఒక నింజా, తిమారి మీతో ఉందా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఇలా రండి. కాశీకాగేని వాళ్ళు తీసుకెళ్లారు. కాన్కరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తిమారి అది విని షాక్ అవుతుంది. ఏంటి, కాన్కరో కూడానా? అవును, తనకి పాయిజన్ ఇచ్చారు. మన దగ్గర యాంటీడోట్ లేదు, మనకి హాఫ్ డే మాత్రమే ఉంది. అది విని అందరూ షాక్ అవుతారు. అప్పుడు సాకురా, త్వరగా పదండి, నేను ఒకసారి చూస్తాను. సో వాళ్ళ ఎంట్రీ ఇవ్వగానే ఓల్డ్ లేడీ అయితే, అదే ఎల్లర్ సిస్టర్ అయితే కకాషిని చూసి, అది వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్. సో కకాషి పైకి అయితే దాడి చేస్తుంది. నరుటో ఆపుతాడు. సో అప్పుడు నరుటో, కకాషి సెన్సే పైకి అలా ఎందుకు వస్తున్నావు, ముసలి ముఖం దానా? అలాగే తను చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు ఎల్లర్ సిస్టర్, నాకు గుర్తుంది, నువ్వు వైట్ ఫ్యాంగ్ ఆఫ్ కొనోహా, నా కొడుకు ఎనిమివి, వాడి కోసం నేను ఈరోజు రివెంజ్ తీసుకుంటాను. అప్పుడు కకాషి, నో, నేను వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్ కాదు, ఫైట్ చేసుకోవడంలో ఎలాంటి యూస్ లేదు. సో తన బ్రదర్ అయితే వచ్చి ఫైట్ని ఆపుతాడు. సిస్టర్, సరిగ్గా చూడు, అతను నువ్వు అనుకుంటున్న వ్యక్తి కాదు. సో అప్పుడు తను అనుకుంటుంది, నేను ఎంత స్టూపిడ్గా చేశాను అని. కకాషి అయితే రిలాక్స్ అవుతాడు. సాకురా అయితే అంటుంది, కాన్కరోని ట్రీట్ చేయాలి త్వరగా, మనకు ఎక్కువ టైం లేదు. సాకురా అయితే పాయిజన్ని తీసేస్తుంది. తన ప్రాణాలకైతే ఎలాంటి సమస్య లేదు, నేను పాయిజన్ని తీసేస్తాను, అప్పుడే రిలాక్స్ అవ్వకండి. ఇప్పుడు యాంటీడోట్ తయారు చేయాలి, తన బాడీలో ఇంకా కొంచెం పాయిజన్ ఉంది. నరుటో అయితే యువర్ గ్రేట్ అన్నట్టుగా సాకురాని అయితే చూస్తాడు. సో అది చూసి ఎల్లర్ సిస్టర్ అయితే, నువ్వు తనలాగే స్ట్రాంగ్గా ఉన్నావు, ఆ స్లగ్ ఉమెన్ లాగానే చేసావు అని అంటుంది. అప్పుడు సాకురా, అవును, సునాడే నా టీచర్, తను చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎల్లర్ బ్రదర్ అయితే అంటాడు, సిస్టర్ టైం మెల్లగా నడుస్తుంది. అప్పుడు నరుటో, రైట్, మేము స్లోగా లేము, అకాస్కి వాళ్ళ కోసం త్వరగా వెళ్ళాలి. సునాడే అయితే రీఎన్ఫోర్స్మెంట్ టీమ్ని రెడీ చేస్తుంది. మీకు కూడా కకాషికి ఇచ్చిన మిషనే, శాన్ విలేజ్కి వెళ్ళి కకాషికి సపోర్ట్ చేయండి, మీకు అర్థమైందా అని అడుగుతుంది. అప్పుడు గాయ్ సెన్సే రైట్ అని తుమ్ముతాడు. సునాడే అయితే మీకు కోల్డ్ అయిందా అని అడుగుతుంది. సో గాయ్ సెన్సే అయితే ఫీవర్ వచ్చింది, పదండి 1 dayలో శాన్ విలేజ్కి చేరుకోవాలి. అప్పుడు లీ అయితే, నో సెన్సే, హాఫ్ డేలో వెళ్ళిపోదాం. నెజీ అయితే అది విని టెన్తో, వాళ్ళు ఏమనుకుంటున్నారు, 3 days పడుతుంది శాన్ విలేజ్కి వెళ్ళడానికి. టెన్ అయితే వాళ్ళతో, ఈ నాన్సెన్స్ అంతా ఆపండి అని అంటుంది. శాన్ మెడిసిన్ స్టోరేజ్లో సాకురా అయితే యాంటీడోట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సాకురా అక్కడ ఉన్న వారితో, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, శాన్ దగ్గర ఇంత మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయని. సో అప్పుడు అతను, ఎక్స్క్యూజ్ అస్, ఈ క్లైమేట్లో ప్లాంట్స్ గ్రో చేయడం కష్టం, మా వద్ద కొంచెం టోమోషిరి మాత్రమే ఉంది. సో అది ఒక యాంటీడోట్ చేయడానికి ప్లాంట్. సాకురా అంటుంది, దాంతో నేను 3 యాంటీడోట్స్ చేయగలను. సో నరుటో అయితే అంటాడు, సాకురా పని పూర్తయిన తర్వాత మనం స్టార్ట్ అవుదాం. అప్పుడు కకాషి, ఆగు నరుటో, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, ఆకాష్కి వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు ఎటు వెళ్ళారు. సో బాకే అయితే కకాషితో అంటాడు, కాన్కరో ఒంటరిగా వెళ్ళాడు, వేరే ఎవరు లేరు అక్కడ. కకాషి అప్పుడు, అయితే మనం వాళ్ళ జాడ కోల్పోయాం. సో బాకే అయితే అవును అంటాడు. అప్పుడు కకాషి, నన్ను కాన్కరో ఫైట్ చేసిన కాడికి తీసుకెళ్ళండి, నేను ఎక్స్పర్ట్ని కాదు, కానీ కొంచెం సెంట్ ఉన్న ఉపయోగపడుతుంది వాళ్ళని కనుక్కోవడానికి.
కాన్కరో లేచి కూర్చొని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడైతే గారాని తీసుకెళ్లాడు, గారా సెన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు స్ప్లిట్ కూడా అయి ఉండొచ్చు. ఇంకో అతని క్లాత్ కరాసు హ్యాండ్లో ఉంది. కరాసు అంటే పపెట్, ఆ పపెట్ హ్యాండ్లో ఉందని చెప్తాడు. కకాషి అది విని ఓటమిలో కూడా గెలిచావు, ఇండీడ్ ఏ షినోబి ఆఫ్ ద శాండ్ అని పొగుడుతాడు. సో తిమారి కాన్కరోతో, కాన్కరో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఓకే కదా? యా, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను. సో కాన్కరో అయితే నరోటోని వచ్చేసి ఉజుమాకి నరోటో అని అంటాడు. సో నరోటో కూడా హాయ్ అని అంటాడు. సో ఎల్డర్ సిస్టర్ అయితే కాన్కరోతో, కాన్కరో ఆర్ యూ షూర్ నువ్వు ఫాలో అయిన వాళ్ళలో సాసోరి ఒక్కడా అని అడుగుతుంది. కాన్కరో చియో అండ్ ఈబీజును చూసి సాడ్గా ఫీల్ అవుతాడు. అవును, అతనే చెప్పాడు సాసోరి ఆఫ్ ది రెడ్ శాండ్ అని. కకాషి అయితే అది విని సాసోరి ఆఫ్ ది రెడ్ శాండ్, అకాషికి గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా అని అనుకుంటాడు. సాకురా అయితే వస్తుంది యాంటీడోట్ తీసుకొని అక్కడికి. ఇది తాగు, ఇప్పుడు నీకు ఏం కాదు, నీకు రెస్ట్ కావాలి, కొద్దిసేపు పడుకో అని అంటుంది. నరుటో అయితే బ్యాగ్ వేసుకొని పదండి వెళ్దామని అంటాడు. కాన్కరో అయితే సాడ్గా ఫీల్ అవుతాడు. తనకి గారా చెప్పిన వర్డ్స్ కొన్ని గుర్తుకొస్తాయి. ఒంటరిగా ఉండిపోకుండా హార్డ్ వర్క్ చేస్తూ మనకంటూ ఒక పాత ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడూ నా తోబుట్టుగా చూడలేదు. నాకు అడ్డు వస్తే చంపేవాడిని. ఎవరితో నేను కలవలేదు. హేట్ చేయడం, చంపడం తప్ప ఏమీ చేయలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది బాధ, సంతోషం ఇవన్నీ షేర్ చేసుకోవాలని. నరుటో నాకు ఇదే చెప్పినట్టు ఫీల్ అయ్యాను. నరుటోకి తెలుసు నేనెంత సఫర్ అయ్యానో. వే ఆఫ్ లివింగ్ చేంజ్ అవ్వాలని నేర్పించాడు. ఇదైతే పాస్ట్లో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. నరుటోని పిలిచి ప్లీజ్ సేవ్ మై బ్రదర్ అని అంటాడు. నరుటో అంటాడు నాకు వదిలేసి, ఎందుకంటే నేను ఒకరోజు హొక్కాగే అవుతాను. సో ఐ విల్ సెక్యూర్ అడ్వాన్స్ ఫేవర్ ఫ్రమ్ ద కాసికాగే అని అంటాడు. ఎల్లర్ బ్రదర్ అయితే తన సిస్టర్స్తో అది తీసుకెళ్తున్నావా అని అంటాడు. అప్పుడు తను ఇది మన విధి, ఇంతకన్నా మంచిది లేదు దీంట్లో, వాడితో ఫైట్ చేయాలి, అందుకే నేను చాలా కాలం బ్రతికున్నా కావచ్చు. కకాషి టీం అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారు. తిమారి వాళ్ళతో కొంచెం ఆగండి, మా దగ్గర కూడా స్కిల్ నింజాస్ ఉన్నారు, నేను కూడా మీతో వస్తాను. ఎల్లర్ సిస్టర్ అయితే తిమారిని ఆపుతుంది. తిమారి నువ్వు ఇక్కడే ఉండు, కంట్రీ బార్డర్ డిఫెన్స్ని చూసుకో, శాండ్ షినోబిగా నేను సరిపోతాను. ఒక శాండ్ ఇంజన్ అయితే మీ ఇది చేయలేవు అన్నట్టుగా మాట్లాడతాడు. నన్ను ఓల్డ్ ఉమెన్లా ట్రీట్ చేయకండి. తనైతే ఒక బిల్డింగ్ మీద ఉంటుంది, అక్కడ నుంచి కిందకి జంప్ చేస్తుంది. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా నా ప్రేమ గ్రాండ్ సన్కి చూపించాలి. సాసోరియన్ లీడర్ అయితే గారాన్ని తీసుకొని వాళ్ళ హైడౌట్కి రీచ్ అవుతారు. వాళ్ళ లీడర్ వాళ్ళతో మీరు లేట్గా వచ్చారు, తొందరగా ప్రిపేర్ చేయండి. జింజూరికి నేను ఊహించిన దానికంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. అక్కడైతే జెడో స్టాచ్యూ ఉంటుంది. అకాషికి మెంబర్స్ అందరూ అసెంబుల్ అవుతారు.